హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఇచ్చే లైక్స్, మీరు పెట్టే కామెంట్స్, మీరు ఏదైతే షేర్ చేస్తారో ఇవన్నీ కూడా వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్ ఏంటంటే, సంచలనం రేపినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో అనేక మంది పాస్టర్లు అనేక రకాలుగా మాట్లాడారు. వాళ్ళ అనుమానాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ చెప్పడం జరిగింది. అంటే రోజులు గడిచే కొద్దీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం మానేశారు. ప్రవీణ్ పగడాల తరఫున మొదట్లో ఎంత యాక్టివ్గా ఉన్నారో క్రైస్తవ సంఘాలు కానీ, అదేవిధంగా పాస్టర్లు కానీ, కొంతమంది క్రైస్తవులు కానీ. ఎందుకు కారణం ఏంటంటే, వాళ్ళకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వల్ల మరి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అందరికి నోటీసులు ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. మరి కొంతమంది పాస్టర్లు అయితే మాకేం నోటీసులు రాలేదు, మేము కూడా మాట్లాడాము, మరి ఇది తప్పుడు ప్రచారం చెప్పి మరి కొంతమంది చెప్పడం చూసాం మనం. సో ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక అనుమానాలు ఇప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఆ కేసుకు సంబంధించి ఒక పక్క అది నడుస్తూ ఉంటే ఒక క్లారిటీ రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో, సో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎపిసోడ్లో మాకు ఈ అనుమానాలు ఉన్నాయి అని చెప్పి గట్టిగా వాయిస్ వినిపించినటువంటి పాస్టర్ మదిశెట్టి అజయ్ ఎవరైతే ఉన్నారో, ఈ అజయ్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అజయ్ కిడ్నాప్ అయ్యారని చెప్పి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారని చెప్పి, లేదు పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన భార్య ఏమో నిన్న పోలీస్ యూనిఫామ్లో ఒక నలుగురు వచ్చారు, ఇంటికి వచ్చి నా భర్తను తీసుకెళ్లారు, మాకు నోటీసులు కానీ అవి కానీ ఏమి ఇవ్వలేదు. ఎక్కడంటే అర్బన్ ఖమ్మంలో ఉంటారు వాళ్ళు, అర్బన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని చెప్పారు మాకు. ఫోన్ కూడా అడిగారు కానీ ఫోన్ ఇక్కడ ఇంట్లోనే పెట్టేసిపోయాడు అని చెప్పి ఆ భార్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ పిల్లల్ని తీసుకొని ఆమె అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మేము ఇక్కడ తీసుకురాలేదు, మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్పారంట. సరే వేరే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే అక్కడ కూడా మాకు సంబంధం లేదు, మేము తీసుకురాలేదని చెప్పి వాళ్ళు చెప్పారంట. సో ఈ క్రమంలో వాళ్ళు ఏంటంటే, వచ్చింది పోలీసులేనా లేకుంటే వేరే వాళ్ళ ఏదైనా కిడ్నాప్ జరిగింది, ఎందుకంటే మొన్న ఆ మధ్యనే నెక్స్ట్ టార్గెట్ నేనే అని చెప్పి పాస్టర్ అజయ్ ఎవరైతే చెప్పారో ఆ కోణంలో ఏదైనా జరిగిందా, లేదా ఈయన మాట్లాడినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళు ఏమైనా చేశారనేటువంటి రకరకాల అనుమానాలు వ్యక్తమై రకరకాల అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని అందరికి సంబంధించి ఈ అనుమానాలు, కిడ్నాప్ అని ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలో అనేక మంది క్రైస్తవ సంఘాలు కానీ, క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం జరిగిందనే దానికి సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి వాళ్ళు చాలామంది పాస్టర్లు చెప్తా ఉన్నారు, ఇందులో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు, కిడ్నాప్ చేస్తారని, మిస్సింగ్ అయ్యారనేటువంటి వార్తలు ఎవరు కూడా ఫార్వర్డ్ చేయకండి. పోలీసులే వాళ్ళు తీసుకెళ్లారు, ఈయన మీద కేసులు ఉన్నాయంటే ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఇంతవరకు చెప్పలేదు. మల్కాజ్గిరిలో కొన్ని 4-5 కేసులు ఏమో నమోదు చేశారంట. సో ఎందుకు చేశారు ఏంటని దానికి క్లారిటీ అయితే లేదు. సో పూర్తి క్లారిటీ వాళ్ళు అఫీషియల్గా చెప్పాల్సింది కానీ చెప్పలేదు ఇంతవరకు. కానీ వాళ్ళ కుటుంబాన్ని చెప్పామని చెప్తున్నారు, కుటుంబమే మాకేం చెప్పలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారంటే, కనీసం పోలీసుల అధికారులు అరెస్ట్ చేసేటప్పుడు 41 నోటీస్ ఇచ్చి ముందు వాళ్ళకి వివరించి చెప్పి పలానా కేసు, పలానా సెక్షన్స్ ఇవి ఉన్నాయి, మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి నోటీస్ ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్తారు అతన్ని అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడికి తీసుకువెళ్లారో ఏం జరిగిందో అనేది కూడా రాత్రంతా మాకు నిద్ర లేని పరిస్థితి, పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వకపోవడం అనేటువంటిది. ఉప్పల్ అన్నారు, హైదరాబాద్ అన్నారు, లేకుంటే ఇక్కడ ఖమ్మం అన్నారు, అర్బన్ అన్నారు, ఇట్లా రకరకాలుగా చెప్పారు. మాకు అనుమానాలు ఉంటాయి కదా, కాబట్టి అరెస్ట్ చేసుకోండి, కాకపోతే దానికి క్లారిటీ ఇవ్వండి అనేటువంటిది వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ గ్యాప్లో అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. మొన్న ఏదైతే మాట్లాడారో కొన్ని, అంటే ఇది ఎటు పోయిందంటే తిరిగి వాళ్ళ కేసులు ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ హిందువులు ఏమైనా చేశారా, ముస్లిమ్స్ ఏమైనా చేశారా అనేటువంటి కోణంలో ఆలోచనలు మొదలయ్యాయి. కొంతమంది అప్పుడే ఫార్వర్డ్ చేయడం, పలానా ఆ రోజు ఇట్లా మాట్లాడాడు కాబట్టి ఇది జరిగిందని చెప్పి, ఈ రకంగా జరిగి ఉండవచ్చు అని చెప్పి ఆ రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు వీడియోలు చేయడం కూడా మనం చూసాం. సో ఏదేమైనా కూడా క్రైస్తవులు కొంతమంది పాస్టర్లు అయితే తొందరగానే స్పందించారని చెప్పాలి. తొందరగానే స్పందించి ఇక్కడ ఎవరి ప్రమేయం అయితే ఇందులో లేదు, ఎవరు కూడా ఈ అజయ్ బాబుని కిడ్నాప్ చేయడం కానీ ఇట్లాంటి ఏం జరగలేదు, వేరే కేసుల కారణంగా అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీంతోపాటు వాళ్ళు ఏమంటారంటే, ఏదైతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని కోణంలోనే నేను అరెస్ట్ చేశారు అని కొన్ని మాట్లాడానని చెప్పి, ఈ మధ్య కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పి, మరి అదేవిధంగా ఇటువైపు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇప్పటికే ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు నమోదు చేశారు, అజయ్ బాబు కేసు పెట్టాడంట. మరి దీనికి సంబంధించి ఎందుకని మీరు మూవ్ చేయలేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ ఛానల్లో మరి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఎపిసోడ్లో నేనే చేశాను, మా వాళ్ళే లేపేశారని చెప్తే కూడా కనీసం ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎందుకని పట్టించుకోలేదనే దానికి సంబంధించి వీళ్ళు కోసం చేస్తున్నారు. ఇదే కాకుండా చాలామంది చాలా రకాలుగా
మరి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి కానీ కొంతమంది క్రైస్తవులకు సంబంధించి కానీ మాట్లాడినప్పుడు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో వీళ్ళు ఇటువైపు ఏమంటారంటే ఇగో వీళ్ళు మాట్లాడినప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఉన్నారు, ఆయన సోషల్ మీడియా వేదిక కొన్ని డిబేట్లలో అనకూడని మాటలు కొన్ని మతాలకు సంబంధించి ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేయకుండగా ఇప్పుడు ఏదో అది ఏం జరిగిందో తెలియకుండగా ఇప్పుడు అప్పుడు కంట్రోల్ చేయలేదు, ఇప్పుడు అది యాక్సిడెంటా లేకుంటే కుట్రకోణం ఉందా తెలియదు. సో ఇవన్నీ తెలియకుండగా ఒకరి మీద నిందేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇటు నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. సో ఇట్లా కన్ఫ్యూజ్ అయితే ఉంది, పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో కన్ఫ్యూజ్ అయితే ఉంది. సో ఆ కన్ఫ్యూజ్కి క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసు అధికారులు. సో విచారణ చేస్తున్నాం, క్లారిటీతో ఆ రిపోర్ట్ రెడీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అది నడుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఇవన్నీ అనుమానాలు అన్నమాట. సో అందులో భాగంగానే పాస్టర్ అజయ్కి సంబంధించి కూడా ఏదైనా జరిగి ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చను తెరపైకి తీసుకొచ్చారు. ఈ చర్చ పెద్ద ఎత్తున జరగడంతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఫోన్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారన్న దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేసి అడిగారని కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పి మొత్తానికైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఎక్కువగా వాయిస్ వినిపించినటువంటి వాళ్ళలో పాస్టర్ అజయ్ కూడా ఒకరు. సో ఆ అజయ్కి సంబంధించి ఎక్కడ కూడా కిడ్నాప్ చేయలేదు, ఎక్కడ కూడా ఎవరు కూడా ఆయన తీసుకెళ్లేదు, గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఆయన తీసుకుపోలేదు, పోలీసులే తీసుకువెళ్లారు. దీని వెనక ఎవరూ లేరు. సో కాబట్టి అనవసరమైనటువంటి పోస్టులు పెట్టి ఫార్వర్డ్ చేసి దీన్ని పెద్దగా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దయచేసి చేయకండి అనేటువంటిది అటు క్రిస్టియన్లు కోరుకుంటున్నారు, పోలీసు అధికారులు కోరుకుంటున్నారు, ఇటు వేరే సంఘాలు కూడా అదే చెప్తా ఉన్నాయి, హిందూ సంఘాలు కానీ ముస్లింలు అందరూ అదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా ఎవరేం చేయలేదు, లీగల్గా ఏదైనా ఉంటే మేము ఫైట్ చేస్తాం కానీ ఇట్లాంటి పనికిమాలిన చర్యలు మేము చేయమని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి.